అమ్మలేని కోయిలమ్మ కొమ్మలన్నీ నీకు అమ్మలేగా, తేనెలూరే గొంతుకున్న కీరవాణి నీకు బంధువేగా, నువ్వు కాకుల నడుమ కోయిలవి అచ్చు నీలాగే, కొన్ని తెలివి తక్కువ మెదడుల నడుమ నేడు కీరవాణి. కొందరు అంటున్నా, అందరూ కాదు. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ తెలంగాణ అతను. తిరిగి చూడు పాటని ఒక మౌనశ్రీ మల్లిక్ గారు రాస్తే, మేము చిన్న ప్రొడ్యూసర్స్, ఆయన కూడా ఒక చిన్న రచయిత, టీవీ సీరియల్స్కి పాటలు రాసే ఒక వ్యక్తిలో అద్భుతమైన మాటలు వచ్చాయి. మేము ఆయనను ఎంకరేజ్ చేయాలనుకున్నాం. ఆ పాటకి కనీసం మాకు 40 lakhs ఖర్చు అయ్యాయి. ఎందుకంటే మేము దానికి ఒక మంచి సింగర్ కావాలి, మ్యూజిషియన్ కావాలి అట్లా అనుకున్నప్పుడు. ఈ పాటే కాదు, ఇంకా చాలా పాటలు, కానీ ఈ తిరిగి చూడు పాట గురించి చెప్తా. అదే అందరినీ దయాకర్ గారు యాక్ట్ చేసిన మూవీ, ఆయన యాక్ట్ చేసిన మూవీ. ఆ పాటకి మేము కీరవాణి గారిని ఎలా అప్రోచ్ అవ్వాలో మాకు అర్థం కాలేదు. మా దానికి పాడతారో లేదో ఒక భయము. ఇలా ఉన్నప్పుడు గద్దర్ సార్ మాకు మురళి దేనికి నువ్వు టెన్షన్ పడుతుంది అన్న, ఇది ఇంత అద్భుతంగా వచ్చింది, మౌనశ్రీ మల్లిక్ నా మనసులో మాటలు అన్ని పేపర్లో పెట్టాడు, చాలా బాగా వచ్చింది, దానికి ఒక అద్భుతమైన మ్యూజిషియన్ తోడైతేనే ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు చెందుతుంది, ఏం చేయాలి అని అంటే గద్దర్ అన్న చెప్పారు, కీరవాణి నా సోపతి, ఆయన పాట ఆయన గనక సంగీతం దానికి చేకూరిస్తే ఈ పాటకి అంటే ఒక పప్పుకి నెయ్యితో తాలింపేసినట్టు అవుతుంది అని చెప్పి ఆయనను పిలిపిస్తే, మా బోడుప్పల్కి కీరవాణి సార్ మా బోడుప్పల్కి ఎక్కడ మణికొండ ఎక్కడ బోడుప్పలు, ఎర్లీ మార్నింగ్ ప్రొడ్యూసర్ సార్ ఇంటికి వచ్చి అది చదివి ఆ పాటని, మురళి గారు నేను చేస్తాను, డబ్బుల గురించి మీరు ఆలోచించకండి, ఎందుకంటే ఈ పాటలోని మాటలు నాకు నచ్చాయి కాబట్టి నేను చేస్తాను, ఈ సినిమాని మీరు ప్రొడ్యూసర్ అని ఈ బొమ్మకు క్రియేషన్స్ కోసమో దీనికోసం కాదు, ఈ పాటలో ప్రతి పదము నన్ను ఆకట్టుకుంది, నేను ఈ పాటకి సంగీతం ఇస్తాను అని చెప్పి చాలా షార్ట్ టైంలో విత్ ఇన్ 4-5 days పాట మాకు కంప్లీట్ చేసి ఇచ్చారు. మరి మా ప్రొడ్యూసర్ తెలంగాణ వాళ్ళకు కూడా, ఆయన తెలంగాణ వాళ్ళకి బోల్డంత మందికి ఇచ్చారు. డబ్బులు తీసుకోకుండా చాలా లీస్ట్ ప్రైజ్ చేశారు. ఆయన స్థాయికి మేము అసలు ఆ సంగీతం కొట్టాలంటే వాయిద్యకారులకు డబ్బులు ఇవ్వద్దా? ఎంత మంది పనిచేశారంటే వాయిలిన్ చేసే కనీసం 400 మంది ఒక చెన్నై స్టూడియోలో బోల్డంత మంది మధ్యలో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు సార్ దగ్గర ఉన్న జూనియర్ సింగర్స్ అందరు తెలంగాణ వాళ్ళు. ఆల్మోస్ట్ నాకు పేర్లు సరిగా తెలీదు. సార్ దగ్గర గాయకులు ఎవరైతే ఉంటారో వెనకాల గ్రూప్ సింగర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కొత్త సంగీత కొత్తగా వచ్చే వాళ్ళని సార్ చాలా సపోర్ట్ చేస్తారు. చిన్న పిల్లలతో సహా మీరు నేను ఏదో నార్మల్ ఒక 4-5 సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వర్క్ చేసిన అమ్మాయిని ఆప్యాయంగా పలకరిస్తారు. ప్రతి ఒక్కళ్ళని ఆ ప్రేమకు మేము బానిసలం కానీ ప్రాంతీయతకు కాదు. కేవలం కీరవాణి గారికి ఆంధ్ర తెలంగాణ అనేది జస్ట్ ట్యాగ్ మాత్రమే, పొలిటికల్ ట్యాగ్ అంటారా? ఆ పొలిటికల్ ట్యాగ్ అబ్సల్యూట్లీ. ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో విదేశీ వస్తు బహిష్కరణ అని చెప్పి ఆంగ్లేయులు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ వస్తువులు వాడకూడదు, వాళ్ళు ఏం చేయక, దాంట్లో ఒక అర్థం ఉంది. ఎందుకంటే అది మన వాళ్ళని మన వేషధారణను సపోర్ట్ చేసుకోవడానికి, మన వాళ్ళని మనం కాపాడుకోవడానికి చేసిన ఇది. ఇక్కడ 2 తెలుగు వాళ్ళు, పక్క రాష్ట్రాలు. అసలు సార్ ఆస్కార్ తెచ్చి ఆంధ్ర పట్టుకెళ్లారా, తెలంగాణలో పెట్టారా వాళ్ళ ఇంట్లో? ఇప్పుడు ప్రతి పాట ఆంధ్రాకి తెలంగాణలో పెడతాడు కదా. ఇప్పుడు ఆయన పని చెవులు తెలంగాణ చెవులు వింటున్నాయి, ఆంధ్ర చెవులు వింటున్నాయి. ఇక్కడ ఒక్కళ్ళకి ఆయన ఎప్పుడు ఆయనకి లేని అభ్యంతరము మనకెందుకు? ఆయన నేను ప్రపంచ మనిషిని అని చెప్పి నిరూపించుకున్నాక మనకెందుకు అందులో? అదే నాకు కొంచెం బాధేసింది అది నిన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. అరే రైట్ ఓకే. అంటే ఇప్పుడు ఆల్రెడీ సాంగ్ అవుట్ వచ్చింది కదా, అంటే అందం విన్నాం. మీరు నిజంగా చెప్పండి, హార్ట్ఫుల్ గా వచ్చినాయి క్రాంతి గారు ఆ పాట వింటుంటే? ఇది ఎక్కువ అనిపిస్తలేదు? అస్సలు అనిపించలేదు. ఎందుకంటే మీరు జనగణమన వినగానే థియేటర్ కాదు ఎక్కడున్న లేసి నిలబడబుద్ధి అయింది. నేను తెలంగాణని ప్రేమించే వ్యక్తిగా నాకు ఈ పాట వింటే, తెలంగాణని ప్రేమించే వ్యక్తిగా నాకు ఈ సాంగ్ వింటే నిజంగా ఒక తెలంగాణ మీద ఒక అద్భుతమైన ఫీలింగ్. నాకు అసలు ఆంధ్ర అనేసి అది మర్చిపోయా ఎప్పుడో. ఎందుకంటే నేను పనిచేసేది తెలంగాణ వాళ్ళ కోసం, నేను తినేది తెలంగాణ ఫుడ్, నేను ఉంటున్న భూమి తెలంగాణ పేరు. సో నాకు దీని మీద తెలియకుండా నువ్వు ఎవడో వచ్చి గుర్తు చేస్తే నువ్వు ఆంధ్ర తెలంగాణ, హూ ఆర్ యూ అంటే నాకు ఈ భూమిని ప్రేమించే ఇదిగా నాకు ఇది తెలంగాణ. ఈ పాట ఒకప్పుడు నేను సరిగా వినలేదు. సార్ ఈ కాంట్రవర్సీ తర్వాత నేను వింటే, నేను రిలీజ్ అయిన కానీ ఇప్పటి వరకు కనీసం ఒక 60 సార్లు వినుంటా. నాకు చాలా నచ్చింది ఈ పాట, చాలా నచ్చింది. నా రింగ్ టోన్ కూడా ఇప్పుడు అదే పెట్టబోతున్నా. నిజంగానా మేడం? వినిపిమంటారా? వద్దులేండి కానీ ఇప్పుడు అంటే మీరు కావాలని కీరవాణితోటి వర్క్ చేసారు, లేకపోతే ఆ అవినాభావ సంబంధంతో ఇవన్నీ చెప్తా ఉన్నారా? అందశ్రీ గారి గురించి ఎందుకు పొగడాలి మరి అలా అడిగితే? ఎందుకంటే ఆ సంగీతం మాత్రమే కాదు, ఇప్పుడు జోడెద్దుల బండి
పాటలో ఒక మాట సంగీతం తోడైతే ముందుకెళ్తుంది. ఇక్కడ ఒత్తి కీరవాణి సార్ కొట్టేస్తే అది గాల్లో చప్పుడులా ఉంటది. ఈ మాటకి ఈ పాట తోడైనప్పుడు ఒక భార్యాభర్తల సంబంధం, ఒక మధురమైన ఫ్యామిలీ తయారైంది ఇందులో. అంటే ఒక మంచి అనుభూతి, అది పాజిటివ్గా ఫీల్ అయ్యే వాళ్ళకి తప్ప ఇంకా కథమ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. రైట్, ఓకే. నేను మీ గురించి చాలా విన్నా. మీకు గీతా ఆర్ట్స్ నుంచి కూడా మీకు పిలుపు వచ్చినా కూడా మీరు పోలేదు, మీరు అక్కడ వర్క్ చేయడానికి అని చెప్పేసి. ఎందుకు పోలేదు మీరు అక్కడ? అంటే చేసే మూవీస్ ఫస్ట్ వచ్చిందా? అంటే స్టేజ్ మీదే సార్ అల్లు అరవింద్ సార్ అడిగారు రమ్మని. యాక్చువల్లీ నాకు అంటే ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్, ఇప్పుడు నదులు సముద్రంలో కలవడం అది హ్యూమన్ నేచర్, అది తప్పు కాదు. నాకు కూడా వెళ్ళాలనిపించింది, కానీ ఆల్రెడీ ఇక్కడ కొన్ని వర్క్స్ అవుతున్నాయి. అక్కడ సినిమాలో ఎంటర్టైన్మెంట్ అనుకుంటే ఇక్కడ ఎంటర్టైన్మెంట్, సోషల్ మెసేజ్, నాకు ఇష్టమైన ఇప్పుడు ఇట్లు అమ్మ సినిమా సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది కదా, ఆ సినిమా చూస్తే దాంట్లో ఒక వ్యక్తిని మార్చేంత చాలా చక్కని భావంతో కూడిన ఉమామహేశ్వర గారు ఎలాంటి సినిమాలు తీస్తారు, ఈ ప్రొడ్యూసర్ అలాంటి వాళ్ళని ప్రమోట్ చేస్తారు.